తెల్లవారుజామునే లేవగానే ఎవరి ముఖం చూశానో అని దాదాపు 90% మంది ఈ మాట అనుకోకుండా ఉన్నారు. మంచి జరిగినా చెడు జరిగినా కారణం ఏదైనా నిద్ర లేవగానే ఎవరి ముఖం చూసా అనే ఆలోచన వస్తుంది. కొందరు ఉదయాన్నే కళ్ళు తెరవగానే దేవుడి ఫోటో చూస్తారు, మరికొందరు భార్య ముఖం, మరికొందరు భర్త ముఖం చూస్తారు, ఇంకొందరు తల్లిదండ్రులది పిల్లల ముఖం చూస్తారు. ఇంతకీ ఉదయాన్నే మేల్కోగానే ముందుగా ఏం చూడాలి? చాలా మంది నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటారు. వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా అదే చాలా మంచి పని. ఎందుకనేది ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మి అంటే చెయ్యి పై భాగాన లక్ష్మీదేవి ఉంటుంది. కరమధ్యే సరస్వతి మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుంది. కరమూలే స్థితా గౌరీ చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు. ఉదయాన్నే లేవగానే ఈ శ్లోకాన్ని చదివి 2 చేతులను కళ్ళకద్దుకొని లేవాలి. అయితే కోట్లాది దేవతలుండగా నిద్ర లేవగానే ఈ ముగ్గురిని మాత్రమే ఉదయాన్నే ఎందుకు స్మరించాలి అనే ఒక అనుమానం వస్తుంది. ఏ పని చేసినా చేతి చివరి భాగం ప్రధాన పాత్ర వహిస్తాయి. చేతి వేళ్లతో ఎంత పని చేస్తే అంత లక్ష్మీదేవి, ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది, అంత డబ్బు మన సొంతం అవుతుంది. అందుకే చేతుల చివరి భాగము లక్ష్మీ సమానం అంటారు. సరస్వతీదేవి కటాక్షం సిద్ధించాలన్నా, చదువుపై శ్రద్ధ పెరగాలన్నా చేతుల మధ్యలో పుస్తకాన్ని పెట్టుకొని చదవాలి. అంటే కర మధ్యే సరస్వతి. పుస్తకాన్ని పట్టుకోవడంలో ఎంత నిబద్ధత ఉంటే అంత సరస్వతి కటాక్షం అన్నమాట. కరమూలే స్థితా గౌరి అంటే చేతి మూలం మీదే శక్తి అంతా ఉంటుంది. నేలపై పడినప్పుడు పైకి లేచేటప్పుడు చేతి తమ్మి భాగంలో ఆనుకొని లేస్తాం. అంటే పైకి లేపే శక్తి అంతా చేతి మణికట్టు దగ్గరే ఉంటుంది. అమ్మవారి స్వరూపాన్నే శక్తి అని అంటాము. ఆ స్వరూపము గౌరీదేవి. అందుకే కరమూలే స్థితా గౌరీ అని చెబుతారు. జీవితంలో ఎప్పుడైనా కింద పడితే నీ చేతుల ఆధారంతో ఎలా పైకి లేస్తావో జీవితంలో కష్టాలను ఎదుర్కొని అలాగే పైకి లేచి నిలబడాలని అర్థం. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను నీవే నమ్ముకో, మంచైనా చెడైనా నీ చేతిలోనే ఉంది. అందుకే అంటారు కదా, చేతులారా చేసుకున్నావు అని. అందువల్ల ఆ చేతుల్లో కొలువై ఉన్న అమ్మవార్లకు నమస్కరిస్తూ నిద్రలేస్తే అంతా శుభమే జరుగుతుంది. నిద్ర లేచిన తర్వాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించడం మరవకూడదు. ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలను పొందుతాము. అలాగే బంగారం, సూర్యుడు, ఎర్రచందనము, సముద్రము, గోపురము, పర్వతము, దూడతో కలిసి ఉన్న ఆవుని, అలాగే బొట్టు పెట్టుకొని అందంగా అలంకరించుకున్న భార్యను ఉదయాన్నే లేవగానే చూస్తే అంతా మంచి జరుగుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. మీకు ఈ వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. హరే కృష్ణ.